సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనము నుండి, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. మనము గత ప్రభుదినమున ఆయన పాదముల యొద్ద జీవము, ఆయన పాదముల యొద్ద పాప క్షమాపణ, ఆయన పాదముల యొద్ద బోధ, ఆయన పాదముల యొద్ద ఇలాగూ అనేకమైన విషయాలు ధ్యానం చేశాం. ఈరోజు దేవుడు, చాలామంది అంటుంటారు కదా, మాకేమిచ్చాడు మాకేమిచ్చాడు. సరే, దేవుడు కూడా ఉన్న వాళ్ళకే, మాలాంటి వాళ్ళకి ఏమిచ్చారు చూసారా? అలా లేదు బైబిల్లో. ఆయన అందరినీ ప్రేమించాడు. ఆయన ప్రేమగల దేవుడు. ఆయన మొదట మనకు తన శాంతినిచ్చాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనము, 14:27, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మీకు శాంతినిచ్చుచున్నాను. ఈ దినాలలో సంపద ఉంది, స్థలాలున్నాయి, సమాజంలో మంచి పేరుంది, కానీ కుటుంబంలో నెమ్మది లేదు. భార్యాభర్తలకు నెమ్మది లేదు, పిల్లలకు తల్లిదండ్రులకు నెమ్మది లేదు, పనిపాటలు చక్కబెట్టుకున్న వారికి సమాధానం, నెమ్మది లేదంట. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 5వ వచనం, ఆ కాలములలో దేశములో కాపురస్తులందరూ గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పని పాటుకొనుటకై తిరుగువారికి సమాధానము లేకుండెను, నెమ్మది లేకుండెను. గొప్ప కల్లోలములు కుటుంబములు, నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎందుకంటే వారి చేష్టల వల్లనే వారు సమాధానం కోల్పోయారు.
జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనము. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనము. ఆ దినములకు మునుపు మనుషులకు కూలి దొరకకుండెను. పశువుల పనికి బాడుగా దొరకకపోయెను. తన పని మీద పోవు వానికి శత్రు భయము చేత పనికి వెళుదామన్నా కూడా ప్రయాణం చేసి ప్రయాణం ముగించుకొని క్షేమంగా ఇల్లుకు చేరుట కూడా కష్టమైపోయింది ఈ దినాలలో. జాగ్రత్త. నీ అనుదిన జీవితములో, నీ పనులలో, నీ ప్రయత్నములలో, నీ సంచారములలో నువ్వు చేసే ప్రతి పని సఫలం చేస్తున్నాడంటే దేవుణ్ణి స్తుతించాలి. ఏమంట? పని చేసేవారికి కూలి లేదంట. వారు సామర్థ్యం కలిగిన వారే కానీ కూలికి పిలిచేవారు లేరంట. కానీ కూలి నీ దగ్గరకు వస్తుంది, నువ్వు సద్వినియోగం చేసుకొని చెప్తాను నేను. ఎంతోమంది కష్టపడి పనిచేసే టాలెంట్ పర్సన్ కూడా ఈ దినాలలో పని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ అయ్యా నువ్వు రాయ్యా, మా దగ్గరకు వచ్చి పని చేస్తున్నా, నువ్వు ఒకసారి మా ఇంటిని బాగా శుభ్రంగా పెయింట్ కొట్టినావు, ఈసారి కూడా నువ్వే రావాలి. నువ్వేమంటున్నావు? సాటి వాళ్ళ దగ్గర మేమెట్లా చేస్తాము, మాకు అవమానం కాదా అని అంటున్నావు. సాయంత్రం అయితే నా అప్పులు జరిగిపోతాను. చేయుటకు శక్తి లోపము లేకుండా నీ పని చేయుము అన్నాడు దేవుడు. తన పనిలో నిపుణత గల వానిని చూచితివా, వాడు అల్పులైన వారి ఎదుట కాదు రాజుల ఎదుట నిలుస్తాడంట. బద్ధకముగా పనిచేయువాడు సోమరైపోతాడంట. బద్ధకం ప్రతిదానికి. వీధిలో ఉన్న పెరుగు తెచ్చుకోవడానికి కూడా పిల్లలు వెళ్ళలేకపోతున్నారంటే వీధిలో ఉన్న పెరుగు బాబామే అని నాకే చెప్తాంట, ఎప్పుడు ఆమెను బట్టి చేయొచ్చు కదా, ఎప్పుడు నాకేనా అని అంటుంది శ్వేత. పని నేర్పించాలి పిల్లలకు, వాళ్ళు ప్రయోజకులైపోతారు. సుకుమారంగా పెంచుకుంటే వారే నీకు నింద తీసుకొని వస్తారు. కనుక పిల్లలకు పని నేర్పించాలి. ఆ మంత్రసానులు ఏమన్నారు? జ్యోతిర్మయ్ ఏమన్నారు మంత్రసానులు ఎబ్రీ స్త్రీలను గురించి? తప్పట్లను కొట్టండి అయ్యా, చక్కగా జవాబు చెప్పింది. అయ్యా, ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి కారయ్యా, వారు చురుకైన వారు దీనిలో పని తప్పించుకోవడంలో చురుకుతనం కాదు. ఈ దినాలలో పనికి మాలిన వాటికి చురుకుతనంతో పనిచేస్తున్నారు. ప్రభు పనిలో ప్రయాసపడుటకు చురుకుతనం రావడం లేదు. సరే,
ప్రభులో నువ్వు చురుకుతనంగా పాలు పొందో, దేవుడు ఆశ్చర్యకరంగా దీవిస్తాడు. నువ్వు అది మానేసావు, లోకస్తులతో ఉండిపోతున్నావు. కానీ దేవుని ప్రజలతో, దేవుని పిల్లలతో కలిసి ఉండడానికి కూడా నీ ఒళ్ళు సహకరించలేదు అంటే నీ ఆత్మీయ స్థితి ఎక్కడుందో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ఎక్కడుంది నీ ఆత్మీయ స్థితి? ఆది సంఘం మీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును ఎడతెగక ఉండిరి. ఉంటిని కాదు, సంఘము ఒక ఐక్యతగా ఉండాలి. చూసారా, తన శాంతినిచ్చాడు దేవుడు. నోవహు తల్లిదండ్రులు ఏమంటున్నారు? ఇతడు మన చేతి పనుల విషయములలో నెమ్మది కలగజేయుననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టారు. తల్లిదండ్రులు గొప్ప రైతులు, పొలం ఉంది, సంపద ఉంది, నెమ్మది ఏం లాభం? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, సమాధానం లేని ఇంటిలో బిర్యానీ తినేదానికంటే మిద్దె మీద ఒక మూల కూర్చొని ఉండటం మేలు అంటుంది బైబిల్. సమాధానం లేని గృహములో బిర్యానీ తినుట కంటే నెమ్మది కలిగిన కుటుంబంలో ఆకుకూరల ఆహారం తింటే ఎంతో నెమ్మది అంట. ఎందుకు? నెమ్మది లేదు. ఆదివారం కూడా పని పాటలే, వారంలో ఒక్క ఆదివారం, అది కూడా దినమంతా కాదు, 3 గంటలు ఉండడానికి కూడా. చూసారా, ఏమంటే ఈరోజు మంచి ముహూర్తం అంట, ఈరోజు మంచి దినం. సాతానుడు నిన్ను ఆరాధనకు రానికోకుండా ఏదో ఒకటి చిక్కులు పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, ఏదో ఒక పని కల్పిస్తూనే ఉంటాడు. కానీ వాటన్నిటి నుండి తప్పించుకొని రావాలి విశ్వాసి దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి. నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను ఆయన అన్నాడు కదా, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు నెమ్మది కలగజేతును, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నెమ్మదిచ్చే దేవుడు, సమాధానమిచ్చే దేవుడు, సమాధాన కారకుడు ఆయనే. యేసు ప్రభువును అంగీకరించక మునుపు మన ఆధ్యాత్మిక జీవితంలో శరీర కోరికలు నెరవేర్చుకొనుచు దేవుని ఉగ్రతకు మనము పాత్రులము. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొనిరి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దేవుని ఉగ్రతకు. మన సంఘములో పెద్ద రైతు కుటుంబం ఉంది, భూస్వామి, ఆసామి, దొరస్వామి. మొక్కజొన్న వేశారు కదమ్మా మీరు,
మొక్కజొన్న పంట అయిపోయింది కదా, మొక్కజొన్న కోసేశారు కదా, ఇక మిగిలినట్టు ఏముంటాయి? మొక్కజొన్న కోసినాక ఇంకేముంటాయి? దేనికి పనికొచ్చాయి అవి? మనము ప్రభుని అంగీకరించక మునుపు మన ఆధ్యాత్మిక స్థితి అలాగుండేది. కొయ్యకాలు వలె కాల్చుటకు సిద్ధపడిన మనలను ప్రేమించి సమాధానపతిగా వచ్చి ఆకాశానికి భూమికి వ్రేలాడవేయబడి దేవునితో సమాధానపరిచి దేవుని కుడిపార్శ్వమున కూర్చుండబెట్టాడు. ఇప్పుడు నెమ్మదిచ్చాడు. ఏమిచ్చాడు తన ప్రజలకు? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి దేవుని సమాధానం. ఏది కావాలి అంట? దేవుని సమాధానం. దేవుని సమాధానం కలిగిన నీవు నేను తృప్తి కలిగిన జీవితం కలిగి ఉంటాం. తొందరపడం, ఆందోళన పడం. ఎందుకైనా మనకు వాగ్దానం ఇచ్చాడు, నిన్నేమాత్రమును విడువను, నిన్నెన్నడును ఎడబాయనని ఆయన మనతో చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. నా జీవితములో, నా కుటుంబములో, నా వ్యక్తిగత జీవితములో జరిగే ప్రతి దానిలో నేను భయపడను. ఎందుకంటే దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు. ఏమిచ్చాడు? తన సమాధానం ఇచ్చి నేను ఆశీర్వదించాడంట. 29వ కీర్తన 11వ వచనం. కీర్తనలు 29:11. యెహోవా తన ప్రజల బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించెను. యెహోవా తన ప్రజలకు సమాధానము. అబ్షాలోము అనే పదాన్ని నా సమాధానము అని అర్థము. వీడు నాతో కలిసి నా రాజ్య విస్తీరణ కొరకు నాతో ఉంటాడని అబ్షాలోము అని పేరు పెట్టినాడు దావీదు. నా సమాధానము. కానీ వాడే కత్తెత్తాడు కన్న తండ్రిని. చూసారా? కానీ దేవుని సమాధానం అలాగా, అది నిత్యమైనది, అది సత్యమైనది. తన ప్రజలకు సమాధానము కలగజేసి, బలము కలగజేసి వారిని ఆశీర్వదించు దేవుడు. 119వ కీర్తన 50వ వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించినది. నా జీవితములో సౌలు వలన, శత్రువుల వలన, లోకస్తుల వలన ఎన్నెన్నో బాధలు అనుభవించాను. ఆ సమయములో
దేవుని వాక్యము నాకు నెమ్మది ఇచ్చింది. ఏమిచ్చింది? దేవుని. మరి యవనస్తులు ఎంత మటుకు రోజు బైబిల్ చదువుతున్నారు? ఎంత మటుకు ఫోన్లో సమయం గడుపుతున్నారు అని అంటే ఏది కరెక్ట్గా జవాబు వస్తుంది చెప్పండి? కరెక్ట్గా ఏది వస్తుంది? 100% మార్కులు ఏదానికి వస్తాయి? బైబిల్కి వస్తాయా? ఫోన్కి వస్తాయంట. తప్పట్లు కొట్టండి. నమ్మ దేవదాసు బాబు చక్కని జవాబు చెప్పాడు. కారణమేమి? నిన్ను అభివృద్ధి పరుచుకోకుండా సాతానుడు జియో రూపములో, ప్రీడేటర్ రూపములో నీ ఇష్టం రే అరచేతులు వైకుంఠం చూపిస్తారా అనేవాళ్ళు పిల్లప్పుడు. ఇప్పుడు అరచేతులు ఏముంది? సాతానుడు అన్నాడు కదా, అప్పుడే గూగుల్ తల్లి ఉంది ఎవరి దగ్గర? సాతాను దగ్గర. ఇదిగో నాకు మొక్కితే ఈ లోక మహిమంతా నీకు ఇస్తాను అన్నాడు. నాకు ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాను శోధించవలదు అన్నాడు. వాక్యమే జవాబు, మరేదో కాదు. ఆయన జయించాడు, ఆయన నెమ్మదిచ్చాడు. నెమ్మదిగా ఉన్న ప్రజలు ఆందోళన పడరు. నన్ను పరీక్షించే దేవుడున్నాడు, నన్ను ధైర్యపరిచే దేవుడున్నాడు, నన్ను ఆశీర్వదించే దేవుడున్నాడు, నా పక్క నిలబడి నా ప్రతి పనిని సఫలం చేసే నా దేవుడు నాకున్నాడు. నెమ్మదిస్తాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు కాపాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. 119వ కీర్తన 165వ వచనములో, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది గలదు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి. అందుకని చెప్తుంటా, సమయం దొరికినప్పుడల్లా దైవ గ్రంథాన్ని చదవండి. సమయం దొరికినప్పుడల్లా దేవుని కంఠత వాక్యాన్ని కంఠస్థం చేయి. నెమ్మది, ఆందోళన పడవు. రెండవ మాట, తన వాక్యం ఇచ్చాడు. యోహాను సువార్త 17:14, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు అని దేవుడు అంటున్నాడండి. తను నమ్మిన ప్రజలను గురించి తండ్రి అయిన దేవునికి చెప్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఏమని? వారికి నీ వాక్యం ఇచ్చాను. వాక్యము వలన ఏం జరిగినాయి? ఏం జరిగింది? వాక్యం వలన ఇంకా 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 వాక్యము వలన ప్రపంచ నిర్మాణములు జరిగినాయి. ఏం జరిగినాయి?
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు. 11వ అధ్యాయం మొదటి వచనం. నువ్వు 11వ అధ్యాయం మొదటి వచనం నుండి ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనవి కనబడే పదార్థముల చేత నిర్మింపబడలేదు కానీ విశ్వాసము చేతనే, దేవుని వాక్యము చేత. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను, ఈ వాక్యాన్ని నువ్వు ఒక సాధారణమైన వాక్యముగా భావిస్తున్నావు, కానీ భక్తులు అలా కాదు. నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు? నీవిచ్చిన వాక్యమును బట్టియే. నెమ్మది. మనం లోకములో ఉండిపోయామే కానీ దైవజ్ఞానములో అంతకంతకు ఫలించేది మనం మర్చిపోయి. చూసారు? ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఈ సంవత్సరం చివరి దినాలలో ఉన్నాం. మరి ఈ సంవత్సరములో నీ జీవితము ద్వారా, నీ కుటుంబము ద్వారా, నీ సంతానము ద్వారా, నీ ఆరోగ్యములో, నీ సంపదలో, నీ సమయములో దేవునికి ఎంత వెచ్చించావు ఒక్కసారి ఆలోచించు. ఎంత వెచ్చించావు దేవునికి? ఎంత ఖర్చు పెట్టావు దేవునికి? ఎంత శ్రమ పడినావు దేవునికి? ఎంత త్యాగం చేసావు దేవునికి? ఆలోచిస్తాను. దేవునికి ఖర్చు ఎంత? నీ ఆధ్యాత్మిక జీవితం అన్ని కాలాలు ఒకేలాగా ఉండవు, గుర్తించుకో. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది నా జీవితం. జీవితం ఒకటే, 2, 3 ఉండవు. నీ జీవితములో ప్రభు కొరకు ఏమైతే చేశావో అవి లిఖించబడతాయి. ఆ ధనవంతునితో అబ్రహాం ఏమన్నాడు చెప్పు? రాజయ్య కొడుకు 2వ వాడు. తెలుసా? వాడికి తెల్లంతా వాడు కరెక్ట్గా చెప్తున్నాడు. అట్లనే జవాబు తప్పట్ట కొట్టండి. తప్పైనా రైట్ అయినా వెనక ముందు ఆలోచన చేయకుండా నాకు ఎందుకు అన్నాడు. అది కూడా మంచిదే కదా, ఒప్పుకోవాలా మనం. అబ్రహాముతో ఏమంటున్నాడు ధనవంతుడు? తండ్రివైన అబ్రహామా, నా మీద జాలిపడి, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారి నరకానికి రాకుండా ఆ లాజరును పంపి నా సోదరుని రక్షించంటున్నాడు. పాతాళంలో బతికున్నప్పుడు చేయలేదు కానీ పాతాళంలో సేవ చేస్తున్నాడు. బతికున్నప్పుడు ప్రభు కొరకు ఒక్క పని కూడా చేయలే. బతికున్నప్పుడు ఒక్క మాట కూడా ప్రభు కొరకు మాట కూడా ఎత్తలే. మళ్ళీ అబ్రాహ్మ, తండ్రివైన అబ్రాహ్మ అంటున్నాడు మళ్ళా. అంటే ఇప్పుడు విశ్వాసే, కానీ అక్కడ అబ్రాహ్మే జవాబు చెప్తున్నాడు. కుమారుడా,
నీవు నీ జీవిత కాలమంతయు నీకిష్టమొచ్చినట్లు జీవించావు. లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకం చేసుకున్నాడు. చూసారా, పాతాళంలో కూడా మన క్రియలు అక్కడ మాట్లాడుకుంటున్నారు. లాజరు దేవుని కొరకు ఏమనుభవించాడంట? కష్టమా. నీకు సంపద ఉంది, సోదరులు ఉన్నారు, నీకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నావే కానీ ఈ జీవితము దేవునిది అని నిన్ను గుర్తించడం లేదు అని ఎవరినన్నాడు దేవుడు? ఎవరినన్నాడు? బెల్షాజాజర్ని అంటున్నాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయానికి రండి. ఇరవై 3వ వచనం చివరి భాగములో, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవునినవో ఆయనను నీవు ఏమంట ఘనపరచలేదు. చదువు. ఘనపరచలేదు. నీ ప్రాణమును సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆ దేవుని నీవు ఘనపరచలేదు, మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు కూడా వాదములను పెట్టుకొని ఏంటివి? పనికిమాలినటివి. ఎందుకు పనికిరావు? వాదములను పెట్టుకొని వారు దేవుని కూడా స్తుతించలేదంట. రోమాపత్రిక 1వ అధ్యాయం. మరియు వారు దేవుని ఎరిగియు, వీళ్ళు చూడండి, వారు దేవుని ఎరిగారంట. దేవుని అద్భుత కార్యాలు తెలుసంట. దేవుడంటే సజీవుడని తెలుసుడంట. వాడు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా కనపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. వాదములు పెట్టుకుంటున్నారు. దేవుని స్తుతించాలంటే వాదన, ఎక్కడైనా స్తుతి కొడుక పెట్టాలంటే వాదన, ఎక్కడైనా వీధి కొడుక పెట్టాలంటే వాదన. చూసారా, ఇది విశ్వాసముతో కూడిన పని అనే పదం మర్చిపోయాం. స్విచ్ చేస్తానే, ఓయ్ నువ్వులే మున్సేం కొడుకు కదా, నువ్వు నిలబడు. స్విచ్ చేస్తానే ఏం పడుతుంది? లైట్ పడుతుందా పడదా? మరి కొట్టు తప్పట్లో కూర్చో. అట్లా ఉంది మన పని. ఎక్కడైనా పోయి పని చేస్తామంటే వెంటనే మందిరానికి రావాలంట. వస్తారా? నీ పిల్లలే రావడం లేదు, నీ భార్య సరిగ్గా రాదు, నీ భర్తే సరిగ్గా రాడు. యాడో కొత్త స్థలంలో చెప్పి రా అంటే తప్పకం రావాలంట. ఇది విశ్వాసముతో కూడిన పని. నువ్వు పని చేయి.
దేవుడు ఆత్మను నడిపిస్తాడు. ఆడబెడితే ఎవరు వచ్చారు చూసారు? అది వాళ్ళు చూడు ఎంత మంచి వెళ్ళి వాళ్ళు తెల్లారుజామునే చలి ప్రార్థన చేసి పాటలు పాడి వాక్యం చెప్తున్నారే. మనవాడేమో తిరిగితే సరిపోతుంది, ఇక్కడ ఏమే కానీ చేయుడు. ఇదొకటి వాదాలు. ఎక్కడైనా సహోదరుడు పలానా సాటికి పనికి పోదాం రండి అంటే సంఘమంతా రావాలి అంతే. మనకు అప్పుడే ఫలితాలు కావాలంట. అప్పుడే ఫలితాలు వచ్చింటే కనుక 20 సంవత్సరాల నుండి నలుగురితో పోట్లాడే బదులు 20 సంఘాలు ఎప్పుడూ అయిపోయేవి. చూసారా? వాదాలు ఎందుకు పనికిరానివి, వాటికి కూడా రేపు దేవుడు లెక్క అడుగుతాడు. దానికి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. ఈ రాళ్ళే రేపు సాక్ష్యం ఇస్తాయి. చూసారా? ఎందుకంటే భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మిక స్థితి ఎలాంటిదంటే వాడు చెయ్యడు, చేసేవాడిని కూడా చెయ్య. ఇది మన పతనం. కానీ ప్రభు ప్రేమ నీలో ఉంటే అది ఎలా ఉన్నా కూడా పద అంటా ఉంది. చూసారా? అక్కడ దేవుని వాక్యం వినిపించబడాలా, అక్కడ సువార్త పాట పాడాలా, అక్కడ మోకరించి ప్రార్థన చేయాలా, దేవుడు కార్యం జరిగించి ఎప్పుడో ఒకసారి నడిపిస్తాడు దేవుడు. సొంత పనులకున్నంత ప్రాధాన్యత ప్రభు పనులకు ఉండడం లేదే. కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతా నీ ఇష్టం వచ్చినట్లు జీవించావు, కానీ లాజరు కష్టము నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆయన నీవు ఘనపరచలేదు, ఆయన నీవు మహిమపరచలేదు. వారు దేవుని ఎరిగియు దేవునిగా మహిమపరచలేదంట. వాదములను పెట్టుకొని వెడుతులైపోయారు. జాగ్రత్త మన ఆధ్యాత్మిక జీవితమును. దేవుడు వాడుకొనే అర్హమైన పాత్రగా ప్రతివారు ఉండాలి, ప్రతి ఒక్కరూ ఉండాలి. తన వాక్యమునిచ్చాడు దేవుడు. దేవుని వాక్యం నీకు నెమ్మది కలుగజేస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, ఆదరణ ఇస్తుంది. నా కుమారుడా, నా వాక్యములను నీ హృదయమందు భద్రం చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము. సరే, దేవుని వాక్యం ఆనందం. ఇర్మీయా గ్రంథం 15:17 నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా నీ పేరు నాకు పెట్టబడెను. నీ మాటలు నాకు ఆనందమును సంతోషము కలగజేయుచున్నది. నీ మాటలు నాకు దొరకగా, దేవుని వాక్యము నీకు దొరుకుతా ఉంటే దానిని స్వీకరించడం లేదు. దేవుని వాక్యాన్ని నువ్వేదో అనుకుంటున్నావు. మూడవది, తన ప్రేమనిచ్చాడు ఆయన. యోహాను సువార్త
15వ అధ్యాయము 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేను మిమ్మును అలాగూ ప్రేమించి తిని నా ప్రేమయందు నిలిచి ఉండుడి. ప్రేమనిచ్చిన దేవుడంటే ఏమిచ్చాడంట ఆయన? ప్రేమనిచ్చాడు. మన చిట్ట మనం శత్రువులమై ఉండగా, మనం భక్తిహీనులమై ఉండగా, మనం పాపాత్ములమై ఉండగా, యోహాను సువార్త 17వ అధ్యాయం 26వ వచనం, నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు తన ప్రేమనిచ్చాడు. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, ప్రేమ అన్నిటినీ భరిస్తుంది. ప్రేమ డంబముగా ఉప్పొంగదు. ప్రేమ కలిగి ఉండాలి. మనం దేవుని ప్రేమించితిమని కాదు, తానే మొదట మనలను ప్రేమించి తన కుమారునిచ్చాడు. ఏమిచ్చాడు? తన కుమారునిచ్చాడు. తన ప్రేమనిచ్చాడు. ఆయన తన సంతోషాన్నిచ్చాడు. యోహాను సువార్త 15:11, మీ యందు నా సంతోషం ఉండవలననియో మీ సంతోషము సంపూర్ణము కావాలనని ఈ సంగతులు మీతో. తన సంతోషాన్ని ఇచ్చాడు. దేవుని ప్రజలు ఎప్పుడు సంతోషంగా ఉండుటకు తన ప్రేమనిచ్చాడు, తన సంతోషాన్నిచ్చాడు. తన నామం ఇచ్చాడు ఆయన. యోహాను సువార్త 16:23లో నా నామము నిమిత్తము నన్నేమి అడిగినను 16:23 అది నేను మీను చేతును. నా నామము నిమిత్తము తన నామాన్ని ఇచ్చాడు, తన ఆదరణకర్తనిచ్చాడు, తన మహిమనిచ్చాడు. కనుక దేవుడు నాకేమిచ్చాడు, నాకేమిచ్చాడు, నాకేమిచ్చాడు అనే వానికి దేవుడు తన శాంతినిచ్చాడు. దేవుడు తన వాక్యమిచ్చాడు. దేవుడు తన ప్రేమనిచ్చాడు. దేవుడు తన సంతోషమిచ్చాడు. దేవుడు తన నామమిచ్చాడు. దేవుడు తన ఆదరణకర్తనిచ్చాడు. దేవుడు తన మహిమనిచ్చాడు. వీటన్నిటిని బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తుకు మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, ఈ విషయాలు నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. మనమంతా శరీర సంబంధమైన మనసు గనక బట్టల మీద, నగల మీద, స్థలాల మీద ఇవి కాదు, ఇవి నీవు ఆశించే దానికంటే అమూల్యమైనవి. నీవు ఆశించే దానికంటే అమూల్యమైనటివి ఇచ్చాడు.
సరే, క్రిస్మస్ అంటే బహుమానము, గిఫ్ట్. మరి రాబోయే పండగ సందర్భంలో దేవుడు తన కుమారునికి బహుమానంగా ఇచ్చినప్పుడు నీకున్న దానిలో ఇతరులకు బహుమానం ఇవ్వాలి. మరి సహోదరుని కుటుంబానికి ఎంతమంది సూట్లు తెస్తారో, ఎంతమంది పట్టు సీరలు తెస్తారో మీకే వదిలేస్తాను. ప్రార్థన చేసుకుందాం. సహోదరులారా, సాయంత్రం 4 గంటలకు మందిరం శుభ్రం జరుగుతుంది కనుక సండే స్కూల్ పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పొందాలని హృదయపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, ప్రతి కుటుంబంలో, ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్ సంస్థల్లో మరికొంత రాత్రి పగళ్ళు వివిధ డ్యూటీలు చేయించున్నారు. సహోదరుడు బిషప్ డ్యూటీలో ఉన్నాడు. దీవించండి, క్షేమంగా నడిపించండి. యేసు ప్రభువా, క్రిస్మస్ నూతన సంవత్సరం ప్రతి కుటుంబము సంతోషంతో జరుపుకున్నటకు అన్ని మార్గాలు మీరు సరళం. ముఖ్యంగా దేవుని వాక్యంలో సంతోషించినట్లుగా మీ కృపను దయచేయమని అడుగుతున్నాము. యేసు ప్రభువా, మీ వందనాలు చెల్లిస్తున్నాము. సండే స్కూల్ బృందాన్ని దీవించండి, మేడం కుటుంబాన్ని దీవించండి, పిల్లల యొక్క తల్లిదండ్రులు తోబుట్టును దీవించండి, పిల్లల యొక్క చదువులు, చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయండి. విషయం పెద్ద కుమార్తె స్వర్ణ కుమార్తె పరీక్షలు ఉన్నాయి. మరి ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను, పాలకు జనవరి 6 నుండి సీఏ పరీక్షలు ఉన్నాయి. సంఘంలో ఎవరి పిల్లలు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివారు, ఉద్యోగాల కొరకు వివాహాలు ఎదురు చూస్తూ ఉన్నారు. కార్యం జరిగించండి. నేను మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. క్రిస్మస్ నూతన సంవత్సరంలో రక్షించబడిన పిల్లలు, యవన పిల్లలు ప్రభుని గురించి ప్రకటించినట్లుగా మీరు సిద్ధపరచండి. ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలను ఆశీర్వదించండి. ఈ సాయంత్రం మందిరం పని ప్రారంభిస్తుండగా ప్రతి ఒక్కరూ వచ్చి పని చేయుటకు మీరు కార్యం జరిగించమని అడుగుతున్నారు. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. బుధవారం బైబిల్ పట్టణం అనేకులు రాలేకపోతున్నారు, కార్యం జరిగించండి. శనివారం విజ్ఞాపన కూడిక అనేకులు రాలేకపోతున్నారు, కనికరం చూపండి. యేసు ప్రభువా, ఈ ప్రదేశం అంతా అనేక ఆత్మలతో నింపబడినట్లుగా నింపబడి దాయించి, పురుషుల బాత్రూమ్ విషయంలోనూ, పైన రేకుల షెడ్డు నిర్మాణ విషయంలోనూ, ముందర స్థలం విషయంలోనూ అద్భుతమైన సహాయం దయచేయండి. ఈ దినమున అనేకులు రాలేకపోయారు, మరొక తరుణమును దయచేయండి. మా యాడికి మండలం, మా తాడిపత్రి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలను, దేశాన్ని, ప్రపంచాన్ని మీరు దీవించండి. పాలన చేయ అధికారులను దీవించండి. మా యాడికి మండలం నుండి ఉద్యోగం కొరకు, ఉపాధి కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపలుంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని యవనరాలను దీవించండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విక్రయదేవుని అయిన భార్య మాటను బట్టి స్తోత్రములు. సుందరి ప్రయాణంలో ఉంది, క్షేమంగా నడిపించండి. దేవుడి వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. ఆశిస్తున్నాం ఈ పరిసర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అవునట్లుగా మీకు కొన్ని దయచేయండి. ముఖ్యంగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ప్రకటించినట్లుగా మీరు సిద్ధపరచండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించండి. కట్టుపల్లి జానేశ్వరి గారు అయిన భార్య పిల్లలు దీవించండి. ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు, సహాయం దయచేయండి. కట్టుపల్లి పాలు గారు
ఆయన భార్య బిడ్డలు దీవించండి. ఆయన భార్య గర్భవతి, సుఖమైన ప్రసవం దయచేయండి. ఆసుపత్రి స్టాఫ్ను టీవీ పరిచయం దీవించండి. నైనా పేదలు గారు ఉంటున్న ప్రతి బలహీనత వెలువట్టి స్వస్థపరచండి. అలాగే శ్రీరామూర్తి గారు ఉంటున్న ప్రతి బలహీనత వెలువట్టి స్వస్థపరచండి. ఎన్ఎం జోసఫ్ గారు ఉంటున్న ప్రతి బలహీనత వెలువట్టి స్వస్థపరచండి. డేవిడ్ పెనుమాక ఆయనకుంటున్న ప్రతి బలహీనత వెలువట్టి స్వస్థపరచండి. సుభాషణకు సూపు దయచేయండి. అలాగే సుదర్శన భార్య గారికి ఆపరేషన్ అయింది, సహాయం దయచేయండి. స్థానిక సంఘాలను బలపరచండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. సమయాలలో సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి కుటుంబము దేవుని వాక్యంలో సంతోషించినట్లుగా మీకు పొందాయి. ప్రతి కుటుంబంలోని పిల్లలు యవన ప్రాయంలోనే, చిన్న ప్రాయంలోనే ప్రభు అయిన యేసుని అంగీకరించి మీలో ఎదుగుటకు సహాయం దయచేయండి. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కృపను దయచేయమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ సమయాలలో సహాయపడుతూ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్.